కాళేశ్వరం ఓఆర్ఆర్ ధరణిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు బీజేపీ జనరల్ సెక్రటరీ మురళీధర్రావు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందని చెప్పారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 50 రోజులు అయినా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. అవినీతికి వ్యతిరేకంగా కాళేశ్వరం గురించి మేము మొదటి నుంచి మాట్లాడాం. 2 నెలలు కూడా దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి వస్తున్నది. ఇప్పటి వరకు అవినీతికి సంబంధించినటువంటి స్తంభాలు, మూల స్తంభాలుగా గుర్తించినటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా కాంగ్రెస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేయలేదు. ఈ అడుగు ముందుకేయకపోవడంలో ఉన్న రహస్యం ఏంటి? ఇది నేను బీజేపీగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అడుగు ముందుకేయట్లేదు? కాళేశ్వరం జల సమాధి జరిగింది. కాళేశ్వరం అవినీతి గురించి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదు. దర్యాప్తు అనేది ఎక్కడ ఒక అడుగు ముందు కూడట్లే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రభుత్వంకి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు దర్యాప్తు విషయంలో ముందుకు పోలేదు. అంటే అటు కాళేశ్వరం విషయంలో మౌనం కాదు, ఇటు ఓఆర్ఆర్ విషయంలో కూడా పూర్తిగా మౌనము. ఒక్క అడుగు కూడా ముందుకు సాగి